వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 11 కి వెల్కమ్. సో ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి, అన్ని చూద్దాం. దానికన్నా ముందు రేపు ఒక వీడియో వస్తుంది. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ అది. అసలు 20,000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు, నీకు రివ్యూ యూనిట్స్ ఎలా వస్తున్నాయని. సో రేపు వస్తుంది ఆ వీడియో చూడండి, మీకే అర్థం అవుద్ది అసలు ఎలా వస్తున్నాయి నాకు రివ్యూ యూనిట్స్ అని. రేపు మార్నింగ్ 9 కి అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి, మీకు ఆన్సర్ దొరికేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ న్యూస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. కేరళ నుంచి ఒక అతను ఆల్కహాల్ తయారు చేసాడు. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏముంది అనుకోవచ్చు మీరు, కానీ ఇతను ఆయుర్వేదిక్ ఆల్కహాల్ రెండు మిక్స్ చేసి తయారు చేసాడు. వాట్సా స్పిరిట్ కాంటెస్ట్ అని ఒకటి జరుగుతుంది. మామూలుగా ఇది ఏంటంటే ఆల్కహాల్స్ అన్ని టెస్ట్ చేస్తారు. దీంట్లో ఇది ఒక కాంటెస్ట్, ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి మెడల్స్ ఇస్తారు. దీంట్లో ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. దానికి మెయిన్ రీజన్ జస్ట్ 40% ఆల్కహాల్, మిగతా 60% మొత్తం ఆయుర్వేదిక్ ఉంటుందంట. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇది ఆల్కహాల్ షాప్ లో అమ్ముతారా లేకపోతే మెడికల్ షాప్ లో అమ్ముతారా అని. నెక్స్ట్ న్యూస్, IQ15 అల్ట్రా చైనాలో రిలీజ్ అయింది. అసలు క్రేజీగా ఉంది ఈ ఫోన్ అయితే. మెయిన్ గా కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి, హీట్ అంతా బయటికి పంపించడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, అండ్ ప్రెజర్ సెన్సిటివ్ ట్రిగర్స్ గేమింగ్ కోసం. మెయిన్ గా గేమింగ్ కోసమే దింపారు అనుకోండి మొబైల్ ని. సో ప్రెజర్ సెన్సిటివ్ ట్రిగర్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా బ్యాక్ డిజైన్ కూడా 2 కలర్స్ లో రిలీజ్ అయింది మొబైల్. అలా మూవ్ చేస్తా ఉంటే హనీ కోమ్ డిజైన్ తో అసలు క్రేజీగా ఉంది మొబైల్. ఈ మొబైల్ ని మాక్సిమం ఇండియాకి తీసుకురాకపోవచ్చు, తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ జియో వాళ్ళకి ఇండియాలో బెస్ట్ నెట్వర్క్ అవార్డు వచ్చింది. ఓపెన్ సిగ్నల్ వాళ్ళు ఇచ్చారు. ఇది బెస్ట్ నెట్వర్క్ జియో నుంచే వస్తుంది ఇండియాలోని. నేను యూజ్ చేసేది కూడా జియోనే, ఇక నాకు అస్సలు రాదు. వీళ్ళైతే అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్, ఒప్పో వాళ్ళు స్క్వేర్ సెల్ఫీ సెన్సార్ మీద వర్క్ చేస్తున్నారంట. మీరు చూసే ఉంటారు, iPhone 17 సిరీస్ మొత్తం స్క్వేర్ సెన్సార్ తో వచ్చింది సెల్ఫీ. మీరు హారిజాంటల్ గానే వీడియోస్ తీసుకోవచ్చు, లేదా వెర్టికల్ గానే తీసుకోవచ్చు, 2 విధాలుగా తీసుకోవచ్చు. సో దాన్నే ఒప్పో వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. నేను ఆ రోజే చెప్పాను, ఎప్పుడైతే మొబైల్ రిలీజ్ చేశారో నేను ఆ రోజే మీకు వీడియోస్ చెప్పాను. ఇప్పుడు ఐఫోన్ వాళ్ళు తీసుకొచ్చిన స్క్వేర్ సెన్సార్ ని నెక్స్ట్ ఆండ్రాయిడ్ వాళ్ళు కూడా కాపీ కొడతారని చెప్పి. ఫస్ట్ మొబైల్ అయితే మనం ఒప్పో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒప్పో నుంచి ఇంకో కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ వస్తుంది. ఒప్పో ఫైండ్ X9s గా తీసుకొస్తున్నారు దీన్ని. దీంట్లో కొత్త ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. డైమెన్సిటీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయింది. డైమెన్సిటీ 9500S ప్రాసెసర్ వస్తుంది. ఇది ఫైండ్ X9 ఉంది కదా, దానికన్నా కొంచెం తక్కువ ప్రైస్ లో తీసుకురావచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ కూడా కాంపిటీషన్ వచ్చినప్పటికి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంది కదా, ఆ ప్రాసెసర్ కి కాంపిటీషన్ డైమెన్సిటీ నుంచి. నెక్స్ట్ న్యూస్, ఈ February 13th టెక్నో నుంచి కొత్త మొబైల్ వస్తుంది. టెక్నో పోవా కర్వ్ 2 అని చెప్పి. సో చాలా సన్న మొబైల్, 8000 mAh బ్యాటరీతో వస్తుంది. టెక్నో పోవా కర్వ్ మొబైల్ అంటే దీని ఫస్ట్ మొబైల్ కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి కావాలంటే. చాలా బాగా నచ్చింది నాకు. ఒక బ్రాండ్ ఒకటే ఎస్టాబ్లిష్డ్ కాదు కానీ మంచి మొబైల్స్ తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇంకో మొబైల్ తీసుకొస్తున్నారు, టెక్నో పోవా కర్వ్ 2 అని. సో ఈ మొబైల్ కూడా మన ఛానల్లో రివ్యూ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ గూగుల్ నుంచి కూడా ఒక మొబైల్ రిలీజ్ అవుతుంది February 18th. గూగుల్ పిక్సెల్ 10a. అసలు ఈ మొబైల్ జోలికి వెళ్ళద్దు. 9a కి 10a కి అసలు డిఫరెన్సే లేదు, సేమ్ దించేస్తున్నాడు. అసలు ఎందుకు తీసుకొస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు. ఆ మొబైల్ బెజల్ కూడా చూడండి ఎంత లావున్ ఉందో. వీళ్ళు ఏమైనా తక్కువ ప్రైస్ పెడతారంటే లేదు, 50,000 పెడతారు. ఆ ప్రైస్ కి అసలు అవసరం లేదు ఆ మొబైల్, దాని వైపు కూడా చూడొద్దు. అలానే గూగుల్ నుంచి ఇంకో అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకొన్ని రోజుల్లో మీరు ఎయిర్ డ్రాప్ యూజ్ చేసి మనం ఫైల్స్ ఎలా అయితే షేర్ చేసుకుంటాం యాపిల్ టు యాపిల్, సేమ్ మనం ప్రతి ఆండ్రాయిడ్ కి షేర్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే పిక్సెల్ సిరీస్ లో ఈ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్ లో అప్డేట్ లో అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ కి తీసుకొస్తారంట ఇది. సో డైరెక్ట్ గా మీరు ఎయిర్ డ్రాప్ నుంచే మీ ఆండ్రాయిడ్ మొబైల్స్ కి ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు ఈజీగా. అలానే ఆండ్రాయిడ్ నుంచి యాపిల్ కూడా. నెక్స్ట్ న్యూస్, ఈ February 18th బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాడు, అమరావతికి. మెయిన్ గా మన సీఎం చంద్రబాబు నాయుడిని మీట్ అవడానికి. దీనికి రీజన్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాస్ట్ మార్చ్ లో వచ్చేటప్పుడు ఒక సైన్ చేసుకున్నారు మెమో మీద. AI బేస్డ్ టెక్నాలజీ యూజ్ చేసి అగ్రికల్చర్ లో, హెల్త్ కేర్ లో, అలానే ఎడ్యుకేషన్ లో మంచిగా రిజల్ట్స్ తీసుకోవడానికి దానికి సంబంధించిన మీటింగ్ ఇది. సో ఇంకా ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారో, మైక్రోసాఫ్ట్ ఏమన్నా అమరావతికి తీసుకొస్తారు, ఇవన్నీ మనకు ఆ రోజే తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్, ఒప్పో K13 ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఈ మొబైల్ రిలీజ్ చేసింది 18,000 కో 19,000 కో రిలీజ్ చేశారు, కానీ ఇప్పుడు మీరు చూస్తే 23,000 పెట్టినారు ప్రైస్. సో ఈ ప్రైస్ కి అయితే అవసరం లేదు ఈ మొబైల్. ఒకవేళ కొనుక్కోవాలనుకున్నా మీరు ఆఫ్లైన్ లో చెక్ చేయండి, మీకు తక్కువకు రావచ్చు. నెక్స్ట్ Samsung S21 సిరీస్ కి అఫీషియల్ గా ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఎండ్ అయిపోయాయి. యాక్చువల్ గా ఈ మొబైల్ 2021 లో లాంచ్ అయింది. 5 years సెక్యూరిటీ అప్డేట్స్, 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇచ్చారు అప్పుడు. సో అఫీషియల్ గా ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇంక మీకు రావు. మీరు ఎవరైనా S21 సిరీస్ ఇంకా యూజ్ చేస్తుంటే ఓల్డ్ ఆండ్రాయిడ్ అప్డేట్ తోనే ఇంకా యూజ్ చేయాలి. నెక్స్ట్ CMF వాళ్ళు గల్లీ ల్యాబ్స్ అనే ఇండియన్ స్నీకర్ బ్రాండ్ తో కొలాబర్ అయ్యి ఒక షూస్ తీసుకొచ్చారు. నాకు చూడడానికి భలే ఇంట్రెస్టింగ్ అనిపించాయి. దీని ప్రైస్ 6,000 రూపీస్ పెట్టారు, కానీ ఓన్లీ 200 పీసెస్ తీసుకొచ్చారు. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయి ఉంటాయి, మళ్ళీ రీస్టాక్ అయితే చూడాలి. నాకైతే ఆ డిజైన్ భలే నచ్చింది నిజంగా. అండ్ ఆల్సో RCBకి ఇప్పుడు మెయిన్ అఫీషియల్ స్పాన్సర్ వచ్చేటప్పటికి నథింగ్. CMF వాళ్ళ మెయిన్ బ్రాండ్ ఇది. నథింగ్ వాళ్ళు ఇప్పుడు అఫీషియల్ స్పాన్సర్. మొన్నే RCB ఉమెన్స్ కూడా కప్పు గెలిచింది, వాళ్ళకి సెకండ్ టైటిల్ వచ్చింది ఉమెన్స్ కి. ఈసారి చూడాలి మెన్స్ టీమ్ మళ్ళీ సెకండ్ టైటిల్ తెచ్చుకుంటుందో లేదు. నెక్స్ట్ న్యూస్, యాపిల్ వాళ్ళు గచ్చిబౌలిలో ఒక స్టోర్ ఓపెన్ చేస్తున్నారంట. ఇది అఫీషియల్ గా యాపిల్ నుంచి రాలేదు, కానీ సోర్సెస్ ప్రకారం గచ్చిబౌలి అంటున్నారు. కానీ అఫీషియల్ గా యాపిల్ నుంచి జాబ్స్ అయితే లిస్ట్ చేశారు. మీరు యాపిల్ జాబ్స్ ఇండియా అని సెర్చ్ చేసిన మీకు వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ లొకేషన్ హైదరాబాద్ గాని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, కొన్ని జాబ్స్ అయితే లిస్ట్ అయ్యి ఉన్నాయి. మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. మీకు రిలవెంట్ జాబ్ రోల్స్ ఏమైనా ఉన్నాయని చూడండి.
నెక్స్ట్ న్యూస్ వివో నుంచి వివో V70 అండ్ V70 Lite ఈ ఫిబ్రవరి 19th రోజు రిలీజ్ అవుతున్నాయి. వీటి కలర్స్ కూడా బయటకు వచ్చాయి. V70 Lite వచ్చేటప్పటికి మొత్తం 3 కలర్స్ లో వస్తుంది అండ్ V70 వచ్చేటప్పటికి 2 కలర్స్ లో వస్తుంది. దాని తర్వాత iQ15R కూడా ఈ ఫిబ్రవరి 24th రిలీజ్ అవుతుంది. మనకి ఈ మొబైల్ పంపిస్తారో లేదో తెలీదు, నాకు తెలిసి ఇంకా పంపించరు అనుకుంటా. పంపించుంటే ఈ పాటికి పంపించేసి ఉండాలి, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ వచ్చి ఈ V70 కానీ ఈ iQ15R కానీ ఒకవేళ వాళ్ళు పంపిస్తే ఏ రోజైతే రిలీజ్ అవుతాయో ఆ రోజే మనకు వీడియో వస్తుంది. లేకపోతే ఇంకా కొనుక్కొని చేయాలి. పంపిస్తే చూద్దాం, లేకపోతే నేను కొనుక్కొని చేస్తాను. నెక్స్ట్ థియేటర్ రిలీజ్లు OTT రిలీజ్ల విషయానికి వస్తే ఫస్ట్ థియేటర్ లో విత్ లవ్ అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అయింది. మంచి ఫీల్ గుడ్ మూవీ అంటున్నారు, బాగుంది అంటున్నారు, ఒకసారి ట్రై చేయండి. ఇంకో మూవీ Euphoria రిలీజ్ అయింది. దాని తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళారు కదా అమర్దీప్, తన మూవీ కూడా ఒకటి రిలీజ్ అయింది. నెక్స్ట్ OTT రిలీజ్ల విషయానికి వస్తే రాజాసాబ్ రిలీజ్ అయింది, హాట్స్టార్ లో ఉంది. నారీ నారీ నందమురారి వచ్చినప్పటికి అమెజాన్ ప్రైమ్ లో ఉంటుంది. ఇంకా లాస్ట్ వీకే దురంధర్ రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది. ఇంకోటి నా పర్సనల్ సజెషన్, నేను రీసెంట్ గా చూసాను ఈ మూవీ సర్వం మాయ అని చెప్పి హాట్స్టార్ లో ఉంటుంది. చాలా మంచి మూవీ, మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒకసారి చూడండి. ఇది నా పర్సనల్ సజెషన్. ఇది కూడా లాస్ట్ వీకే రిలీజ్ అయింది. మీరు ఎవరన్నా ఇంకా మంచి మూవీస్ చూస్తుంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు, నేను కూడా ఆ మూవీ చూస్తాను. నాకు కూడా కొన్ని మూవీస్ సజెస్ట్ చేయండి. ఇవి టోటల్ గా ఈ వీక్ టెక్ న్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్లు. సో రేపైతే మీకు కావాల్సిన వీడియో వస్తుంది, అసలు నాకు రివ్యూ యూనిట్స్ ఎలా వస్తున్నాయని చెప్పి. ఇంకా రీసెంట్ గా వచ్చేటప్పటికి ఆక్సిజన్ వాయిస్ కి ఆరిజిన్ వాయిస్ కి డిఫరెన్స్ ఏంటో చేశాను వీడియో. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి, నేను ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్